శివలింగము మనం ఆరాధిస్తే ఇవ్వనదంటూ లేదు. హ్మ్. కాబట్టి ఇంట్లో శివలింగాన్ని పెట్టి నానా కష్టాలు చెప్తా ఉంటే అది అదే లోడ్ కష్టాలతో లోడ్ అయిపోయి ఆ శివలింగం నుంచి కష్టాలే బయట వస్తుంటాయి. హ్మ్. శివలింగాన్ని ఇంట్లో పెట్టి కొంతమంది ఇప్పుడు ఏరా అంటే సులభంగా ఏది మాట్లాడడానికి రిస్ట్రిక్షన్ లేవని ఏదంటే అది మాట్లాడుతుంటారు. హ్మ్. చొ- నోటితో చెప్పలేని మాటలు, చెవులతో వినలేని మాటలు మాట్లాడుతుంది. శివలింగం ఉన్న చోట అవి మాట్లాడితే ఏమవుతుంది? హ్మ్. వీళ్ళు నవ్వుల పాలవుతారు. శివలింగం ఇంట్లో ఉంటే క్రమశిక్షణ ఉండాలి. హ్మ్. క్రమశిక్షణ 24/7 క్రమశిక్షణ ఉంటేనే శివలింగంని మనం తట్టుకోగలం. ఓకే. ఓకే. అక్కడ బాత్రూమ్ ఉండడము, అక్కడ అరవడము, ఆడ బట్టలు మార్చుకోవడము, ఆడ కాళ్ళ మీద కాళ్ళు వేసుకోవడము, అక్కడ ఇంకేదో మాంసం వండి తినడము, చికెన్ వండామండి ఆ తలపేసే కొంచెంసేపు అంటే ఆ తలపేసేస్తే సరిపోయింది. హ్మ్. అది కేవలం ఆ తలపడి మూసే అదంతా ఆ, బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపాన్ని ఇంట్లో పెట్టి హ్మ్. ఇటువంటివి ఎంత చేస్తుంటే ఎంత ఇదిగా ఉంటుంది ఆలోచించుకుంటే. కరెక్టే. ఒక ఎమ్మెల్యే వస్తున్నాడంటే ఒక చిన్న గ్రామంలో సున్నం పోస్తారు రోడ్డు వైపు, హ్మ్. అంతా క్లీన్ చేస్తారు చెట్లు మొత్తం, అందరూ అటెన్షన్లో ఉంటారు, ఆ అధికారులు అటెన్షన్లోకి వస్తారు, హ్మ్. ఎమ్మెల్యే వస్తున్నాడు ఇటు అనుకుంటారు. మరి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఇంట్లో ఉంటే ఇంకెట్టుండాలి?